తెలంగాణ టెట్ డిఎస్సి 2024 ఉపాధ్యాయ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న ఉపాధ్యాయులకు అభ్యర్థులకు మన యువరం టీవీ యాప్ లో ఆన్లైన్ క్లాసులను అందిస్తోంది. నూతన సిలబస్ ఆధారంగా రాష్ట్రంలోనే ఎంతో అనుభవం కలిగిన అగ్రగణ్యులైన అధ్యాపకులచే బోధన. ఎస్జిటి మరియు ఎస్ఏ 100% పూర్తి సిలబస్ తో అతి తక్కువ ధరకే మన యువరం టీవీ యాప్ లో అందుబాటులో కలవు. ఆన్లైన్ క్లాసుల కొరకు యువరం టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి సమాచారం కోసం 8121484822 నెంబర్ కి కాల్ చేయండి. తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ నుంచి డిఎస్సి ఎస్జిటి ఉద్యోగాలకు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నట్టుగానైతే మనకు ఒక వెబ్ నోట్ రిలీజ్ చేసింది. అదేవిధంగా ఫ్రీ అప్లికేషన్లు కూడా తీసుకుంటా ఉన్నారు. కేవలం ఒక 5 నిమిషాలలోనే మీరు ఈ అప్లికేషన్ చేసుకొని మీరు డిఎస్సి ఎస్జిటి ఉద్యోగాలకు ఫ్రీ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకునేటువంటి అవకాశాన్ని అయితే పొందొచ్చు. సో ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నేను మీ కాపిల్ల నరేష్, మీరు చూస్తున్నారు యువరం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి దాకా చూడండి. వివరాలతో పాటుగా ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ చేసే విధానాన్ని కూడా ఈ వీడియోలోనే వివరిస్తాను. ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కేవలం 5 నిమిషాలలోనే మీ మొబైల్లోనే మీరు ఇంటి దగ్గర కూర్చొని అప్లికేషన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ టోటల్గా చూసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, గైడ్లైన్స్ ఫర్ ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్ ఫర్ డిఎస్సి ఎస్జిటి రిక్రూట్మెంట్. ఎస్జిటికి సంబంధించి 2024 రిక్రూట్మెంట్లో సో బీసీలకు, ఎస్సీలకు అండ్ ఎస్టీలకు అందరికీ డిఎస్సి ఎస్జిటి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కోచింగ్ ఇది 75 రోజుల పాటు కోచింగ్ అనేది ఉంటుంది. మరి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే 26/3/2024 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీనికి 14వ తారీఖు రోజు నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. 22వ తారీఖు అప్లికేషన్లు లాస్ట్, 23 నాడు క్యాండిడేట్ల లిస్ట్ పెడతారు ఎవరు సెలెక్ట్ అయ్యారని. అంటే జస్ట్ 1 డేనే, అంటే దీనికి పరీక్ష లాంటివి ఏమి ఉండవు. పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగా అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు. ఫ్రీగా అప్లై చేసుకుంటే మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. మీరు సెలెక్ట్ అయితే వాళ్ళకు లిస్ట్ వస్తుంది, వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళకు తెలియజేస్తారు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు. సో కోచింగ్ క్లాసెస్ అనేటివి ఆఫ్లైన్లో ఉంటాయి 26వ తారీఖు రోజు నుంచి. ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద నోటిఫికేషన్. ఏదైతే డిఎస్సి ఎస్జిటికి అర్హత ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు నోటిఫికేషన్ ప్రకారం ఎవరైతే ఎలిజిబులో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అన్నాడు. దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే మనకు మొత్తం 5 పాయింట్లు అయితే ఇవ్వడం జరిగింది. చాలా సింపుల్, ఇందులో పెద్ద ఏముండదు. ఫస్ట్ ఇన్కమ్ అడుగుతాడు. సో 5 లక్షలకు మించి ఉండకూడదు మన ఇన్కమ్. ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. దీనికోసం తీసుకోవాల్సింది ఏకైక సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్. మిగతా అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. ఇక రిజర్వేషన్ ఫర్ ద ఉమెన్, అంటే ఉమెన్కు 33.5% రిజర్వేషన్, 33.33% రిజర్వేషన్ ఇస్తారట. సెలెక్టెడ్ ఈచ్ సెంటర్ అండ్ ఆర్ఓఆర్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో యాజ్ పర్ మన ఎంఎస్ నంబర్ 33 ప్రకారం అయితే ఇవ్వడం అయితే జరిగింది. బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీలకు 75% సీట్లు అయితే ఉంటాయి. అంటే బీసీఏకు 18, బీసీబీకి 26, బీసీసీకి 3%, బీసీడీకి 18, బీసీకి 10%. ఇక షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకైతే 15% ఉంటుంది. ఇక మూడోది షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళకు 5% ఉన్నది. నాలుగోది అదర్స్ 5%లో అదర్స్ ఈబీసీ కానీ అర్పన్స్ కానీ మిగతా వాళ్ళు కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. అంటే దీనిలో దాదాపుగా అందరికీ అవకాశాన్ని కల్పించారు. మొన్న ఎస్సీ స్టడీ సర్కిల్లో కేవలం ఎస్సీలకు మాత్రమే ఉండేది, అది రెసిడెన్షియల్ మాల్లో. సో ఇందులో రెసిడెన్షియల్ ఇస్తాడా ఇవ్వడా అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఆఫ్లైన్లో అని చెప్పిండు కానీ ఇందులో అకామిడేషన్ ఇస్తామని మాత్రం ఎక్కడైతే మెన్షన్ చేయలేదు. సో ఇందులో అందరికీ అవకాశం అయితే ఉంది. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఓబీసీలకు, ఈబీసీలకు అందరికీ అవకాశం అయితే ఉండడం జరిగింది. ఎస్సీల దాంట్లో మాత్రం కేవలం ఎస్సీలకు మాత్రమే ఉన్నది. ఇక క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిఎడ్, టెట్ క్వాలిఫై ఉండాలి. అండ్ వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాలని చెప్పేసి అయితే అన్నాడు. క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరి, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు అనేది తప్పనిసరి. ఇక మనం ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు, జాబుల కోసం అప్లై చేసేటప్పుడు, డిఎస్సికి అప్లై చేసేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టినాం కాబట్టి అది మన దగ్గర ఉంటుంది. సో డిఎస్సికి అప్లై చేసేటప్పుడు ఇవన్నీ పెట్టినాగానే ఉంటుంది. ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి ఉండదు. ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని అప్లై చేసుకోండి. ఇక పర్సన్ హూ ఈజ్ ఏ రెగ్యులర్ స్టూడెంట్, ఎవరైతే రెగ్యులర్ స్టూడెంట్ ఉన్నాడో, చదువుకుంటూ ఉన్నాడో వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఇక 5వ చూసినట్లయితే ద క్యాండిడేట్ హూ అవైల్డ్ ద ఫ్రీ కోచింగ్ ప్రీవియస్లీ, ఎవరైనా ఇంతకుముందు ఈ టీఎస్బీసీ స్టడీ సర్కిళ్లలో ఫ్రీగా కోచింగ్ తీసుకుని ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ కాదు, నాట్ ఎలిజిబుల్ అన్నాడు. కాస్ట్ ఆఫ్ స్టడీ మెటీరియల్ విల్ బి ప్రొవైడెడ్. వాళ్ళకి సంబంధించి ఒకవేళ సెలెక్ట్ అయితే ₹1,000 స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారట, బట్ కోచింగ్ అయితే ఇవ్వరట. సో ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక సెలెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది మరి అని అంటే కేవలం మార్కుల ఆధారంగా ఇంటరు, డైట్, టెట్, ఈ 3 ఇంటర్మీడియట్, డైట్ అంటే మనం ఏదైతే డిఎడ్, డిఎల్ఈడి చేస్తామో అది, అండ్ టెట్, వీటిలో
మనకు సంబంధించినటువంటి మార్కుల ఆధారంగా ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మరి అప్లై చేసుకోవాలి అని అంటే మీకు అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్ మనకి ఇక్కడ కనిపించేది studycircle.cgg.gov.in అనేది. సో ఈ లింక్ను నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తా. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, అక్కడ నుంచి కూడా పొందొచ్చు. ఇక్కడ మీరు ఫస్ట్లో చూడొచ్చు, నోటిఫికేషన్ పైన క్లిక్ చేయగానే ఇప్పటిదాకా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయగానే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో సింపుల్గా మనకు 30-35 ఐటమ్స్ ఉంటాయి, అంతే 34 ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి. సో వీటిని సింపుల్గా మీరు ఫిల్ చేయొచ్చు. ఫస్ట్ ఏం అడుగుతాడంటే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అని అడుగుతాడు విత్ సర్నేమ్. ఎస్ఎస్సి మెమోలో ఎట్లుంటాయి అట్లా. రెండోది జెండరు, మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోమంటాడు, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 4వది ఫాదర్ నేమ్ అడుగుతాడు, మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. మదర్ నేమ్ అడుగుతాడు, మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ అడుగుతాడు, అది కూడా ఎంటర్ చేయాలి. నేటివ్ డిస్టిక్ యాజ్ పర్ ఆధార్. ఇక్కడ చూడండి, ఆధార్ కార్డు ప్రకారం నేటివ్ డిస్టిక్, ఇక్కడ మీరు చదువుకున్న దాని ప్రకారం కాదు, జాగ్రత్త. ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది, ఆ డ్రాప్ డౌన్ మెనూ నుంచి మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ స్టడీ సర్కిల్, మీకు నియర్ బై స్టడీ సర్కిల్ ఏది ఉందో అది చూపిస్తుంది. ఇక్కడ మీరు జిల్లా సెలెక్ట్ చేసుకోగానే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కరీంనగర్ అని సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, కరీంనగర్ వస్తుంది. కుమరం భీమ్ అని సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, సో ఆ కుమరం భీమ్ జిల్లాకు సంబంధించినటువంటిది మనకు నియర్ బై ఉన్నటువంటి అది ఏ జిల్లాకు లోకల్ అవుతుందో ఆ జిల్లాకు సంబంధించి, అంటే ఈ స్టడీ సర్కిల్కి సంబంధించి ఆ జిల్లాది మాత్రమే ఓపెన్ అవుతుంది. మనకి సెలెక్ట్ చేసేటప్పుడు చూపిస్తుంది ఇక్కడ యువర్ ఆధార్ సెలెక్టెడ్ నేటివ్ అని చెప్పేసి. అంటే మనం ఇక్కడ పెట్టుకున్నంత మాత్రాన మన ఆధార్ కార్డులో ఉన్నటువంటిదే ఉండాలి. మేము వెరిఫికేషన్ టైంలో సెలెక్ట్ టైంలో చూస్తాం, కేర్ఫుల్ అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ఎర్రర్ కూడా ఇస్తున్నాడు. సో ఇక్కడ హెచ్చరిస్తున్నాడు కాబట్టి కరెక్ట్గా పెట్టండి. ఇక మొబైల్ నెంబర్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఇవి రెండు వ్యాలిడ్గా ఉండేటట్టు చూడండి, ఎందుకంటే మనకి ఇంటిమేషన్ అనేది ఈ రెండింటి ద్వారానే వస్తుంది కాబట్టి ఎప్పుడు మనకు వర్కింగ్లో ఉన్నది సెలెక్ట్ చేసుకోండి, అంటే ఎంటర్ చేయండి ఇక్కడ. ఇక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో, ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోండి. అర్ఫన్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్యాస్ట్ విత్ కేటగిరీ అని ఇచ్చిండు. ఇక్కడ కొంతమందికి నేను ఎలిజిబులా కాదా, మా క్యాస్ట్ ఎలిజిబులా కాదా అని చెప్పేసి డౌట్ ఉంటుంది. సింపుల్గా బీసీఏ అయితే అందులో మీ క్యాస్ట్ ఉన్నదా లేదా చూసుకోండి. బీసీబీ అందులో మీ క్యాస్ట్ ఉన్నదా లేదా చూసుకోండి. బీసీడీ ఈ విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ ఈబీసీ కూడా ఇచ్చిండు కొన్ని. సో ఈబీసీ వల్ల క్యాస్ట్ కూడా ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు. ఇలా మనకు ఏదైతే అది ఇక్కడ మనం ఎంట్రీ చేసుకొని చూడొచ్చు. అండ్ యాన్యువల్ ఇన్కమ్ అనేది 5 లక్షలకు తగ్గకుండా ఉండాలనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏది ఉంటుంది రాయండి. ఇక్కడ కోర్స్ అప్లైడ్ ఫర్ ఎస్జిటిఏ, ఇంకోటి లేదు. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అవకాశం లేదు, ఎస్జిటిఏ కాబట్టి ఒకటే ఉంటుంది. టెట్ ఎక్నాలజ్మెంట్ నెంబర్ అన్నాడు. ఇక్కడ చూడండి, టెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ వేస్తే సరిపోతుంది. టెట్ స్కోర్ మీకు ఎంతనో అది వేస్తే సరిపోతుంది. ఇక్కడ టీచర్ రిక్రూట్మెంట్ ఎక్నాలజ్మెంట్ నెంబర్, అంటే మీరు మొన్న డిఎస్సికి అప్లై చేశారు కదా, సో డిఎస్సికి అప్లై చేసినటువంటిది రాయాలి ఇక్కడ. అయ్యో నేను చేయలేదు అని అంటే, డిఎస్సికి అప్లై చేయకపోతే దీనికి అర్హత లేదు కాబట్టి ఇది అప్లై చేయాలి అని అంటే డిఎస్సికి అప్లై చేసి ఆ అప్లికేషన్ నెంబర్ని, ఆ ఎక్నాలజ్మెంట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీ కమ్యూనికేషన్ అడ్రస్ నింపాలంటే మీ పోస్టల్ అడ్రస్ ఏదైతే ఉందో అది మీ జిల్లా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, మీ మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. జిల్లా రాగానే ఆ జిల్లాలో ఉన్నటువంటి మండలాలు వస్తాయి, ఆ మండలంలో ఉన్నటువంటి విలేజెస్ వస్తాయి. ఈ స్ట్రీటు అండ్ ఈ డోర్ నెంబర్, పిన్ కోడ్ ఎంట్రీ చేస్తే సరిపోతుంది. ఇక అకాడమిక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ నింపేటప్పుడు 10th ఈక్వలెంట్ డేటు, ఈ 3. 10th క్లాసు ఎప్పుడు కంప్లీట్ చేసినావు, 10thలో మార్కులు ఎన్ని, 600 మార్కులు ఉంటాయి. దానికి నీకు ఎంత జీపీఏ వచ్చింది, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఎన్ని మార్కులు వచ్చినాయి. జీపీఏ అయితే జీపీఏ, సో ఇక్కడ వేయాల్సి ఉంటుంది. జీపీఏని మార్కులలోకి కన్వర్ట్ చేసుకొని వేయాలి. ఇక్కడ తీసుకోదు కావచ్చు నాకు తెలిసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 600 అనుకుందాం మనం, ఇక్కడ తీసుకుంటే ఒకసారి చెక్ చేద్దాం. 600 అంటాం, 600లో 9.5 ఓకే తీసుకుంటుంది. పర్సెంటేజ్ ఇట్లా తప్పు వస్తుంది. సో మీరు ఏం చేయాలి, మార్కులలోకి 9.5 అంటే ఎన్ని మార్కులకు వస్తుంది అని చెప్పేసి మీరు మార్కులలోకి కన్వర్ట్ చేసి 540 ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇట్లా మార్చి మీరు వేస్తే పర్సెంటేజ్ అనేది వస్తుంది. ఇక్కడ ఇంటర్మీడియట్ కూడా అంతే, ఏ సంవత్సరమో ఎన్ని మార్కులు ఆ మార్కులలోకి కన్వర్ట్ చేసేయండి. మార్కులు ఉంటే డైరెక్ట్ వేయండి. ఇక డైట్ కూడా కొందరికి జీపీఏ ఉంటుంది, కొందరికి మార్కులు ఉంటాయి. సో ఏదైతే అది వేయండి. మీ ఇన్స్టిట్యూట్ నేము, ఇంటర్మీడియట్ మీ కాలేజ్ నేము, డైట్ అంటే మీ కాలేజ్ నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ. 10th అయితేనేమో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ అయితేనేమో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఇక డైట్ అయితేనేమో డిఎడ్ మెమో పైననే ఉంటుంది,
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని, బోర్డ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని కొన్ని ఇయర్లలో ఒక్కొక్క రకంగా ఉన్నది. సో వాటిని వేయండి. ఇక 22 చూడండి, రెగ్యులర్ స్టూడెంట్ ఎనీ కోర్స్ ఆల్రెడీ వర్కింగ్ పోస్ట్ అని అన్నాడు, నో అనే పెట్టండి. ఎస్ అని పెడితే నాట్ వ్యాలిడ్ అన్నమాట. ఎస్ అని పెడితే ఇక్కడ చూపిస్తుంది అప్లికెంట్ రెగ్యులర్ స్టూడెంట్ ఆల్రెడీ వర్కింగ్ అని చెప్పేసి వాళ్ళు నాట్ అలౌడ్ అని చెప్పేసి అయితే చూపిస్తుంది. కాబట్టి నో అనే పెట్టండి. ఇది కూడా వెదర్ ఆల్రెడీ టేకెన్ కోచింగ్ అని అడుగుతుంది. ఒకవేళ మీరు ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని పెట్టండి. ఇంతకుముందు ఏదైనా కోచింగ్ తీసుకుంటే. సో కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళకి బుక్ ఫండ్ మాత్రమే, బుక్లు మాత్రమే ఇస్తారు, బుక్లకు సంబంధించిన 1000 రూపాయలు మాత్రమే ఇస్తారు. ఇక మీ డీటెయిల్స్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలి, మీ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అండ్ మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఇచ్చినటువంటిది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఇచ్చినటువంటిది అప్లై చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి మేమో ఇంటర్ డిప్లొమా సర్టిఫికేట్ అంటే ఇంటర్ లేదా డిప్లొమా, ఇంటర్కు సమానమైనటువంటిది. ఇక డైట్ సర్టిఫికేట్, టెట్ స్కోర్ కార్డు అండ్ నేటివిటీ సర్టిఫికేట్. ఇక్కడ టెట్ స్కోర్ కార్డు చాలామందికి ఉండదు. సో నాకు తెలుసు లేదు అని అంటే మీరు ఏదైతే ఆన్లైన్ నుంచి ప్రింట్ తీసుకున్నారో, ఏదైతే ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారో, ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నారో అది ఇక్కడ అప్లోడ్ చేయండి సరిపోతుంది. నేటివిటీ సర్టిఫికేట్ ఏదైతే లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేటో లేకపోతే రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉంటుందో అది అప్లోడ్ చేయండి. సో తప్పనిసరి ఇక్కడ అంటే ఇక్కడ ఖచ్చితంగా తీసుకుంటారు. ఇక ఆధార్ కార్డు, మీ టీచర్ రిక్రూట్మెంట్ ఎక్నాలజ్మెంట్ కాపీ ఏదైతే మనం డిఎస్సి అప్లై చేసినప్పుడు వచ్చిందో అది జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సో 100 KBలలో ఉండాలి. ఇవన్నీ అప్లోడ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనం ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ చేయగానే మనకు ఒక నెంబర్ వస్తుంది. దాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. మీరు సెలెక్ట్ అయ్యారా కాదనేది దాని ద్వారానే తెలుసుకుంటారు. సో ఇది ఫ్రీగా అప్లై చేసుకున్నటువంటి విధానం. ఇది యూజ్ఫుల్ కాబట్టి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.